లోకేష్ కూడా అదొక కసి రేగింది. ఫస్ట్ పోటీ చేయడం ఓడిపోవడం అన్నటువంటి వీళ్ళిద్దరూ కూడా కసిగా ఉన్నారు. అందుకని నేను కలవడం ముందు ఎట్లయినా సరే జగన్ ఓడగొట్టాలన్నటువంటి కసితో ఉండటం వలన అప్పుడే ప్రారంభమైంది. దానికి ఒక వేదిక ఇక్కడ ఆ ఏది జైలుకి వెళ్ళినప్పుడు అన్నటువంటిది. పోనీ అక్కడెక్కడన్నా నిలకడగా ఉన్నారా? ముందు రోజున హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు రోడ్డు మీద పడుకున్నది ఏంటి? నేను ఆఫీస్కి వెళ్తాంటే ఆపారని, అంతేకాని చంద్రబాబుని పరామర్శిస్తానికి వెళ్తాంటే ఆపారనలేదుగా ఆయన. అప్పుడు లేకపోతే సిఐడి కార్యాలయం దగ్గరికి పోవాలి కదా, ఆయన వెళ్ళలేదు కదా. అంటే అర్థం ఏంటి అక్కడ జరుగుతున్నటువంటిది? ఆయన అక్కడ కూడా కొంచెం వెనక ముందు ఆడుతున్నారు. తర్వాత మరి చంద్రబాబు గారి నుంచి ఈయనకి కబురు వచ్చిందో, ఈయన చంద్రబాబు గారికి కబురు చేస్తే ఆయన ఓకే అన్నారు. పరామర్శించడానికి వెళ్ళేసి వచ్చిన రోజు కూడా ఏమన్నారు? ఆ చంద్రబాబు నాయుడుకి నేను చెప్పానని చెప్పారా, చంద్రబాబు నాయుడు తనకి చెప్పానని చెప్పారా? అది సరే, ఆ రోజున ఎవరి వాదనలు ఆడుకున్నాయి, అయిపోయింది. ఫైనల్ గా వచ్చేటప్పటికి ఆయన అక్కడ ఇనిషియేటివ్ తీసుకున్నారు, పొత్తు అనౌన్స్ చేశారు, అయిపోయింది. ఆయన వరకు కంఫర్ట్. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అనేది ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఆస్వాదిస్తం కనబడతా ఉంటుంది. ప్రతి స్పీచ్ లో కూడా, ఆయన సినిమా ఫంక్షన్ లో కూడా డిప్యూటీ సీఎం అయ్యానన్న ఫీలింగ్ కూడా నాకు లేదు, ఇక్కడికి వస్తే ఎంజాయ్ చేస్తాను ఇట్లాంటిది. అంటే పద్దాక దాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆయన జీవితంలో ఎమ్మెల్యే ప్లస్ డిప్యూటీ సీఎం అన్నది ఇంతకుముందు ఏ డిప్యూటీ సీఎం అంతగా ఆస్వాదించలేదు. ఇప్పుడు అనిత కూడా పాప, అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనుకోండి, ఇదివరకు హోమ్ మినిస్టర్ కూడా అనిత ఇదే, అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా